హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ప్రజెంట్ మనం ఒక స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. ఆవిడెవరో కాదు, బీజేపీ ఫైర్ బ్రాండ్ రాణి రుద్రమ్మ గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా మేడం. థ్యాంక్ యూ. మేడం, మీరు ఈటీవీ నుంచి కెరీర్ స్టార్ట్ చేశారు కదా, అంటే యాజ్ ఎ న్యూస్ క్యాస్టర్గా పొలిటికల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నాకు పాలిటిక్స్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఇష్టం. మా పేరెంట్స్ కూడా చిన్నప్పుడు పాలిటిక్స్లో ఉండే. సో మా ఊర్లో, అక్కడ మా మండల్లో, మా దగ్గర. సో కాబట్టి మొదటి నుంచి కూడా నాకు రాజకీయాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో మీడియాలోకి వస్తే కూడా ఏంటంటే నేను ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళలేదు, న్యూస్ మీడియాకే వచ్చాను. సో రాజకీయాల గురించి మాట్లాడేది న్యూస్ మీడియా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, రోజు ఏం జరుగుతుంది అనేది కదా. కాబట్టి ఇది కూడా ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు ఉంటే 4th ఎస్టేట్ మీడియా కాబట్టి, సో దానికి రాజకీయాలకి పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి అక్కడ అవకాశం వచ్చింది. ముందు మీడియాలోకి వెళ్ళినాను, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. ఓకే. అంటే మేడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు న్యూస్ క్యాస్టర్ అంటేనేమో సేమ్ ఇట్లా పొలిటికల్ న్యూస్ కానీ మొత్తం సొసైటీ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఆ న్యూస్లోనే మీరున్నారు, మీకు అటు డిఫరెన్స్ ఇటు మీకు ఏమనిపిస్తుంది? ఇంకా ఎక్కువ సంతోషమే కదా. సో అంటే మనము న్యూస్లోనేమో రాజకీయాల్లో ఏం జరుగుతుందో దాని గురించి చెప్తాం, రాజకీయాల్లోనేమో మనం చేస్తాం. మనము ప్రజా సమస్యల ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల కోసం కొట్లాడతాం, అధికారంలో ఉంటే ప్రజల సమస్యలు తీర్చడానికి మనము అందులో భాగస్వాములం అవుతాం. కాబట్టి ఏదైనా కూడా మనకు రాజకీయాల్లో ఉంటేనే సాధ్యమవుతుంది. ఇవాళ చట్టాలు చేయాలన్నా రాజకీయాల్లోనే సాధ్యమవుతుంది. కొన్ని చట్టాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటే వాటిని రద్దు చేయాలన్నా రాజకీయాల్లోనే సాధ్యమవుతుంది. వాళ్ళ కోసం కొట్లాడాలన్నా రాజకీయాలతోటి సాధ్యమవుతుంది. కాబట్టి సో ఇంకా ఈ పాత్ర అనేటువంటిది, ఈ బాధ్యత అనేటువంటిది ఇంకొంచెం మంచి బాధ్యత, నేను కోరుకున్నటువంటిది, నాకు ఇష్టమైనటువంటిది. కాబట్టి నేను కూడా మంచి ప్రొఫెషన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే మేడం, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీనిపైన మీ అభిప్రాయం? అంటే వాస్తవానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో అందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా, అంతకంటే ముందు కూడా, అంటే ఈ 10 సంవత్సరాలుగా నిజంగా బీఆర్ఎస్ పైన కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి ఉద్యోగుల సమస్యలపైనైనా, నిరుద్యోగుల సమస్యలపైనైనా, రైతుల సమస్యలపైనైనా, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులను ఆదుకోవాలనేటువంటి అంశంలోనైనా, కళాకారుల పక్షాన్నైనా, ప్రతి అంశంలో కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికితీయటం విషయంలో అయినా ప్రతి అంశం పట్ల పోరాటం చేసింది, రోడ్డెక్కింది, ధర్నాలు చేసింది, పాదయాత్రలు చేసింది, అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీ కొట్లాడింది, భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సో ఒక దశ దాటిన తర్వాత ఏమైపోయింది అనంటే, అది సడన్ గా ఒక 2-3 కారణాల చేత ఒక రాంగ్ ప్రాపగండా, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఫాల్స్ ప్రాపగండా, గోబెల్స్ ప్రచారం, ఎక్కడైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం వల్ల సో ప్రజలు కూడా కొన్ని కారణాల చేత దాన్ని బిలీవ్ చేస్తారు. దాన్ని బిలీవ్ చేసి ఇప్పుడు వాళ్ళకి వేరే ఇంకొక ఆల్టర్నేట్గా ఏమీ కనపడలే, ఇంకొక పార్టీ కాంగ్రెస్ ఒకటే కనిపించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడిందే తప్ప అది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడి చేసుకున్నటువంటిది ఏం కాదు అది. సో కాబట్టి సరే, ఏదేమైనా కూడా ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిందే. ప్రజలు వేసినటువంటి ఓట్ల ద్వారానే వాళ్ళు ఎన్నికయ్యినారు కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు ఉంది కాబట్టి మేమేం కోరుకుంటున్నాము అనంటే, ఇన్నాళ్ళు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి బీఆర్ఎస్ పరిపాలన లాగా కాకుండా మీరు కాస్త భిన్నంగా, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విధంగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి విధంగా, ప్రతిపక్షాలను కూడా గౌరవించేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక సహృద్భావ వాతావరణంలో రాష్ట్రాన్ని నడిపి ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా చూడాలి అనేటువంటిది మా సూచన ప్రభుత్వానికి. ఓకే మేడం, అంటే ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఒక 2-3 నెలల వరకు కూడా బీజేపీనే మెయిన్ ప్రతిపక్ష పార్టీగా ఉండేది. అంటే ఎప్పుడైతే బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని నియమించడం జరిగిందో అప్పుడే బీజేపీ వెనకంచబడినట్టు అయింది. అంటే అప్పటిదాకా బీజేపీ మీద ఫోకస్ చేసేవాళ్ళు, బీజేపీకి నెక్స్ట్ మేము బీజేపీకే ఓటేస్తాం అని అనుకునే వాళ్ళు, అప్పటిదాకా వాళ్ళ దృష్టి కూడా మారిపోయింది. మళ్ళీ దానికి తోడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం, వాళ్ళు ఇచ్చే హామీలు, ఇవన్నీ తోడైనాయి. మరి నిజంగా మెయిన్ రీజన్ బీజేపీ వెనకబడడానికి కారణం బండి సంజయ్ని మార్చడమేనా? అంటే ఒకటి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి.
సో మాకున్నటువంటి దాంట్లో ఏంటంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మొత్తం స్టేట్ బాడీని సెంట్రల్ బాడీని కూడా మారుస్తారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి బూత్ అధ్యక్షుడి దాకా కూడా ఆఫీస్ బైరర్స్ అందరూ కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానీ రాష్ట్ర కమిటీ కానీ జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్స్ సెక్రటరీలు స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా మారుతారు. జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు అసెంబ్లీ కన్వీనర్లు బూత్ అధ్యక్షులు దాకా మారుతారు. అట్లనే జాతీయ అధ్యక్షులు కూడా మారుతారు. మా నేషనల్ ప్రెసిడెంట్ కూడా మారుతారు. నేషనల్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో అదంతా కూడా మారుతుంది. సో బీజేపీలో అదొక సిస్టమ్, అది మనందరం కూడా ఆహ్వానించదగినటువంటి సిస్టమ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే ఫస్ట్ 3 సంవత్సరాలు బండి సంజయ్ గారికి ఎప్పుడైతే అవకాశం వచ్చినప్పుడు వారు చాలా ఉధృతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు, చాలా ఉత్సాహంగా నడిపించినారు. అంటే ప్రతి బీజేపీ కార్యకర్త కూడా వారితో ఎమోషనల్గా అటాచ్ అయినారు. తెలంగాణ ప్రజలు కూడా వారి దూకుడు చూసి వారు పాదయాత్ర ద్వారా తెలంగాణ మొత్తం తిరిగినప్పుడు ప్రజలకి అత్యంత సన్నిహితంగా మెలగడం చూసి వారు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ప్రశ్నించటమైనా పోరాటం చేయటమైనా సో అవన్నీ చూసిన తర్వాత అండ్ దుబాక హుజరాబాద్ జిహెచ్ఎంసీ గెలుపు మునుగోడులో ఓట్ల పర్సంటేజ్ పెరగడము బీజేపీనే రాష్ట్రంలో ప్రత్యామ్నాయమైనటువంటి వాతావరణం తీసుకొచ్చిన తర్వాత బండి సంజయ్ కుమార్ గారి పైన ఒక నమ్మకం పెరిగింది ప్రజలకి. సో ఆ నమ్మకం పెరిగినప్పుడు ఒక వ్యక్తిని మాకు ఆల్టర్నేట్ పర్సన్ అని చూస్తున్నటువంటి క్రమంలో తనను బాధ్యతను మార్చడం ద్వారా ఏంటంటే కొంత ప్రజల్లో అదొక రాంగ్ మెసేజ్ని కన్వే చేసింది. సో అది కూడా కొంత నష్టం చేసింది. ఓకే మేడం, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమన్నదంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని, రెండు దోస్తులే అన్నట్టు కాంగ్రెస్ అన్నారు కదా మేడం. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు బీజేపీ ఎక్కువ కాంగ్రెస్ లీడర్స్ మీద ఐటీ రైట్స్ నిర్వహించడం అనేది జరిగింది. మరి బీఆర్ఎస్ కార్యకర్తల మీద కూడా చేయొచ్చు కదా, బీఆర్ఎస్ లీడర్స్ మీద ఎందుకు ఓన్లీ కాంగ్రెస్ లీడర్స్ని ఎంచుకుంది? దీనికి మీ సమాధానం ఏంటి? చాలా పొరపాటు అది. ఇవాళ మల్లారెడ్డి గారు ఏ పార్టీ లీడర్ అమ్మా? బీఆర్ఎస్ఏ కదా. గంగుల కమలాకర్ గారు ఏ పార్టీ లీడరు? బీఆర్ఎస్ఏ కదా. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 20-30 పేర్లు చెప్పొచ్చు మనం. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అట్లా ఏం ఉండదు. ఈడీ రైట్స్ జరిగితే వ్యాపారాలు ఉండి డబ్బు కనుక లెక్క చెప్పని సంస్థలు ఉంటే తప్పకుండా వాళ్ళు ఏదో ఒక రోజు వెళ్తారు. వాళ్ళు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత మాత్రాన ఈడీ రైట్స్ చేయకూడదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన ఈడీ రైట్స్ చేయకూడదా? అంటే పార్టీని అడ్డం పెట్టుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా? చేసి మళ్ళీ వాళ్ళ మీదకి ఎవరు వచ్చినా కూడా పలానా పార్టీ చేసింది అని బురద జల్లి మీరు బట్టగాల్చి మీదేస్తారా? అది పొరపాటు. నిజంగా మీ దగ్గర ఏ తప్పు లేదనుకోండి, వస్తారు ఈడీ వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు, మీరు లెక్కలు చూపించండి. అదే కదా, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, మీరు లెక్కలు చూపించేసి మీరు సేఫ్గా బయటకు వచ్చి మాట్లాడండి. మా దగ్గర ఏ తప్పులు లేవు, మా దగ్గర ఏ డొల్ల లేదు, మా దగ్గర మేము ప్రభుత్వానికి అన్నీ కూడా లెక్క చెప్పాము, మేము అన్ని ఐటీ కూడా కడుతున్నాము అని చెప్పేసేయండి. ఓకే మేడం, అంటే ఇప్పుడు అట్లాంటప్పుడు కవిత లిక్కర్ స్కామ్లో ఆ కేసులో కవిత అంటే దోషి అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అయినా కూడా ఎందుకు మరి కేంద్రం ముందు పడట్లేదు, కవితను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? దీనికి మీ ఎవరి దగ్గర ఉన్నాయి ఆధారాలు? చూపించమనండి. అంటే కొంతమంది సాక్షులు చెప్తున్నారు కదా మేడం, ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళు. అది పొరపాటు. అది ఎట్లా అంటే ఎప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళే మనకంటే తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు అన్ని సాక్ష్యాధారాలు సేకరించి అన్ని చూసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. సో ఎవరైనా ప్రూఫ్ ఫస్ట్ అసలు వాళ్ళు కేసు పెట్టడమే వాళ్ళు మొత్తం రెడీ చేసుకున్న తర్వాతనే వీళ్ళందరినీ కూడా దోషులుగా చేస్తారు. వీళ్ళు మేము దోషులం కాదు, మేము నిర్దోషులం అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత అందులో నమోదైనటువంటి పేర్లు ఎవరైతే జాబితా ఇస్తారో వాళ్ళదే బాధ్యత. వాళ్ళు వెళ్ళి నిరూపించుకోవాలి. పోలీస్ స్టేషన్ లాగా కేసు పెట్టి పోలీసులు వీళ్ళ దోషిత్వాన్ని నిరూపించరు. అక్కడ ఆల్రెడీ కేసు పెట్టేటప్పటికే వాళ్ళ దగ్గర ఉండాల్సినవి వాళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు కాదు అని చెప్పుకోవాల్సిందే వీళ్ళు వెళ్ళి. సో అట్లాంటి నేపథ్యంలో కవిత గారిని పిలిచారు. పిలిచినప్పుడు ఆవిడ గత 3 నెలలుగా ఏదో ఒక కారణం చెప్పి, ఒకసారి మహిళలని, ఒకసారి కాలుకు దెబ్బ తగిలిందని, ఓసారి ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని, అట్లా ఉన్నాయని చెప్పి ఆమె సుప్రీంకోర్టు నుంచి కొంత వెసులుబాటు తీసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు కోర్టు కూడా నేను మహిళను, నన్ను సిబిఐ వాళ్ళు వచ్చి నేను అక్కడికి వెళ్ళటం కాదు, నా ఇంటి దగ్గరికే వాళ్ళు రావాలి అని ఆవిడ ఒక పిటిషన్ వేసుకున్నారు. ఆవిడ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిటిషన్ ఎంక్వైరీకి రావాలంటే మళ్ళీ ఒక 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో టైం పడుతుంది. సో ఈ లోపు సిబిఐ వాళ్ళు కూడా వెళ్ళి ఇంటి ముందు కూర్చోలేరు, ఈడీ వాళ్ళు కూడా వెళ్ళి కూర్చోలేరు. అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి దాన్ని బీజేపీ అయినా ఏం చేయలేదు, కాంగ్రెస్ అయినా ఏం చేయలేదు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కదా, రాష్ట్రంలో మరి ఏమైనా ఇష్యూస్ ఉంటే బయటికి తీసి చూడండి. కోర్టులోకి ఆ ఇష్యూ వెళ్ళింది అనుకోండి, ఏమైనా మీరు చేయగలుగుతారా? మీరు కూడా ఏం చేయలేరు కదా.
కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు న్యాయ వ్యవస్థని మనము గౌరవించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులం మనం. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. డెఫినెట్గా దాని పని అది చేసుకుంటూ పోతుంది చట్టం ఎప్పుడైనా కూడా, బట్ కొద్ది సమయం పడుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చి ఏది సూపర్ 6 అని ఆ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇటువంటి హామీల వల్ల అంటే గవర్నమెంట్కి ఏమైనా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందా? అసలు అవి ఏమన్నా అమలయ్యేటటువంటి హామీలేనా? నిన్న మొన్నటిదాకా మాకు అధికారంలోకి ఇస్తే మేము హామీలు 6 గ్యారంటీలు 5 రోజుల్లో అమలు చేస్తాము, 100 రోజుల్లో చూడండి కొత్త తెలంగాణను చూస్తారు అని చెప్పినారు. ఇవాళ ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? భారతదేశంలో మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇక్కడ 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్తున్నారు. భారతదేశంలో వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, ఇక్కడ 6 గ్యారంటీలు అమలు అయ్యేది లేదు. ఓకే. అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం అని కానీ అంటే మహిళకి అంటే అర్హత ఉన్న మహిళకి ఎవ్రీ మంత్ 2500 ఇవ్వడం కానీ ఇవన్నిటి వల్ల గవర్నమెంట్కి అంటే ఆర్థికంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది కదా? అంటే ఒకటి ఇలాంటి ఫ్రీ బస్ అనేటువంటిది ఒకటి పెట్టారు, మరి వాళ్ళు బడ్జెట్ ఎంత అవుతుంది అనేటువంటిది లెక్క వేసుకునే పెట్టారా? అసలు ఆర్టీసీ నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా? ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయిన వాటిని ఎట్లా వీళ్ళు ముందుకు తీసుకొస్తారు, బయటకు తీసుకొస్తారు? మళ్ళీ ఆర్టీసీలో అసలు బస్సులే లేక పాత బస్సులతోటే 10 సంవత్సరాలుగా కూడా ఆల్రెడీ మెయింటెనెన్స్ కూడా చేయించలేని పరిస్థితుల్లో ఉంది. కొత్త బస్సు ఒకటి కూడా కొనలేదు. సో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా తీసేసినారు, కొంతమందికి అసలు పనే లేకుండా చేసినారు. మరి అట్లా ఉన్నటువంటి ఆర్టీసీని అసలు ఎట్లా గాడిలో పెడతారు అనేటువంటిది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ దిశగా ఏం ప్రయత్నాలు జరిగినట్టుగా ఏమైతే కనిపించట్లేదు. బట్ దీంట్లో భాగంగా ముందు ఎలక్షన్ల కోసము బస్సు ఫ్రీ అనేటువంటిది ఒకటి పెట్టినారు, అది తప్పదు కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. మిగిలినటువంటి ఏ స్కీమ్ కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి వాళ్ళు అన్న 100 రోజులు వెయిట్ చేయాలని మేము అనుకుంటున్నాము. 100 రోజుల తర్వాత తెల్లవారు నుంచి మనం కూడా అడగడం మొదలు పెడతాం. అది సాధ్యమవుతుందా, సాధ్యమైతలేదా? ఎందుకంటే మనం ఇవాళ అడిగినాం అనుకోండి, మీరు కొద్దిగా వెయిట్ చేయొచ్చు కదా, మేము చేస్తాం కదా అని అంటారు. ఓకే, మనం కూడా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి ఎప్పుడైనా కూడా కొంత సమయం అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకు కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్షం చూసుకుంటే ఓన్లీ బీఆర్ఎస్ ఒకటే కనిపిస్తుంది, బీజేపీ కనిపిస్తలేదు అంటే ఎక్కువగా. సో మీరు టైం తీసుకుంటున్నారు అన్నారనమాట, అంటే చూద్దాం. ప్రతిపక్షంలో అసలు బీఆర్ఎస్ లేదమ్మా. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల హృదయాల్లో లేదు. బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు ఇంటికి పంపించేసినారు, అయిపోయింది. ఇవాళ భారతదేశంలో అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారిని 3వ సారి కూడా గెలిపించి వారిని భారతీయ జనతా పార్టీని 3వ సారి అధికారంలోకి చూడాలి అని చెప్పి భారతదేశ ప్రజలు కలగంటున్నారు. అందులోనే తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేటువంటిది బీఆర్ఎస్కి ఏం లేదు. ఇప్పుడు కొట్లాట అంతా బీజేపీకి, కాంగ్రెస్కి. తెలంగాణలో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకోబోతుంది. అంటే రాష్ట్ర పరంగా చూసుకుంటే ఎక్కువ బీఆర్ఎస్కి వర్సెస్ ఇట్లా కాంగ్రెస్కి కార్యకర్తల మధ్య ఎక్కువ అంటే ఇటు ట్వీట్ వారు కానీ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ అదే కనిపిస్తుంది మేడం. అంటే బీజేపీ సైడ్ నుంచి ఎక్కువ కనిపించట్లేదు. సరే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా మేడం. అంటే మీ పార్టీలో ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారు, ఏం జరగబోతోంది? మా పార్టీలో లోక్సభ ఎన్నికలకు మేము సన్నద్ధమైనము. వికసిత్ భారత్ ప్రోగ్రాం ద్వారా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో తెలంగాణకి ఏమేం చేశామనేటువంటిదంతా కూడా గ్రామాలలో చాలా విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ గావుచెలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాము. ఆ కార్యక్రమం ద్వారా కూడా ప్రతి నాయకుడు కూడా వెళ్ళి గ్రామాల్లో ఒకరోజు 24 గంటలంతా కూడా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం కాబోతున్నాము. అనేక రకాల గతంలో ఉన్నటువంటి శక్తి కేంద్రం మీటింగులు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు. సో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి సంక్షేమం దిశలో ఏమేం చేసింది భారతదేశంలో, తెలంగాణలో అనేటువంటి దాన్ని ప్రజలందరికీ అనునిత్యం కూడా మేము తీసుకెళ్తున్నాము. మా కార్యకర్తల్ని కూడా సమాయత్తం చేస్తున్నాము. పార్లమెంట్ మీటింగులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో బస్ యాత్ర కూడా జరగబోతోంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగేటటువంటి క్రమంలో ప్రజలందరి దగ్గరికి కూడా పార్టీ చాలా సీరియస్గా వెళ్తుంది. లోక్సభ ఎన్నికల్లో అయోధ్య రామాలయ నిర్మాణం అనేటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతోంది. డెఫినెట్గా మేము మెజారిటీ స్థానాలు గెలుస్తాం. ఓకే మేడం, అంటే 3వ సారి ప్రధాని మళ్ళీ మోదీని అని మీరు అంటున్నారు. ఇటు రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే రాహుల్ గాంధీ గారు కూడా చాలా అంటే ప్రచారం ఎక్కువ చేయడం, అది మనకు కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు మనకు తెలిసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. ప్లస్ మళ్ళీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా ఎట్లుందంటే టఫ్ వారు ఇటు 50 బీజేపీ సైడ్ ఉంటే ఇంకా 50 కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ దీని గురించి మీరు ఏమంటారు?
అసలు దేశంలో ఆ వాతావరణం లేదు. మీకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, పక్కనున్నటువంటి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది. కానీ దేశం మొత్తం కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు కదా, తుడిచిపెట్టుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి మీకు మొన్నటిదాకా చూశారు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు, వారు కీలకమైనటువంటి నేత, వారు ఇండి కూటమిలోంచి బయటకు వచ్చారు. ఎవరైతే పాట్నాలో నితీష్ కుమార్ గారు ఇండి కూటమికి మొట్టమొదటి ఓపెనింగ్ మీటింగే కదా వారు పెట్టినారు. అటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇండి కూటమిలోంచి బయటకు వచ్చి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవాళ ఆప్ ఏదైతే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం అని మిత్రపక్షం అని వాళ్ళు భావించినారో, అటువంటి ఆప్కి సంబంధించి పంజాబ్లో భగవంత్ మాన్ గారు మేము ఇండిపెండెంట్గా వెళ్తాము, మేము కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టేటటువంటి పరిస్థితి లేదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ముగ్గురే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మిత్రపక్షాలు కూడా ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా లేరు. మీరు చూడండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి. మీకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్తో లేదు, టీడీపీ కాంగ్రెస్తో లేదు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే ఎప్పుడు ఏ గొడుగు ఉంటే ఆ గొడుగు కిందికి పోయేటటువంటి బాపతోళ్ళు కాబట్టి సోనియాను దేవత అన్నది వాళ్ళే, సోనియాను దయ్యం అన్నటువంటిది వాళ్ళే, మల్లబై కాళ్ళు కూడా మొక్కే అవకాశం కూడా వాళ్ళకే ఉంటుంది. కాబట్టి అది ఇక్కడ మనం చెప్పలేం. కానీ భారతదేశం మొత్తం కూడా ప్రజలంతా కూడా టువర్డ్స్ బీజేపీ ఉన్నారు. సో పార్టీలు కూడా టువర్డ్స్ బీజేపీ వస్తున్నాయి. ఒకవేళ బీజేపీ వైపుకి రాలేని పక్షంలో వాళ్ళు న్యూట్రల్గానే ఉంటున్నారు తప్ప వాళ్ళు ఇండి కూటమిలో ఉండడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ నూకలు చెల్లిపోయినాయి. గాంధీ కుటుంబం తప్ప వేరే వ్యక్తులను ఒప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నితీష్ కుమార్ గారు కూడా వీడడానికి అది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. వారు కన్వీనర్గా ఉండాలని భావించినారు ఇండి కూటమికి. బట్ కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మమతా బెనర్జీ గారు ఖర్గే గారి పేరు చెప్పంగానే ఖర్గే గారి పేరు వారు వీళ్ళు ఏది చెప్తే వారు అదే వింటారు కాబట్టి ఖర్గే గారి పేరును వాళ్ళు ఆమోదించినారు. బట్ అదే ఒక నితీష్ కుమార్ గారినో, ఒక మమతా బెనర్జీ గారినో అదే గాంధీ కుటుంబం యాక్సెప్ట్ చేస్తుందా? చేయరు కదా. అది కుటుంబ పార్టీ. అది ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పార్టీ ఎట్లనో అక్కడ కూడా గాంధీ కుటుంబం కూడా అలాంటిదే. కాబట్టి ఇవాళ ప్రజలు కుటుంబ పార్టీలకు దూరంగా ఉంటున్నారు, పార్టీలు కూడా కుటుంబ పార్టీలకు దూరంగా ఉంటున్నాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది అనడానికి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నిదర్శనం. ఓకే మేడం, అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ అయోధ్య రామ మందిరం అనేది ఇప్పుడు అంటే ఈ మధ్యనే ఓపెన్ చేయడం వల్ల అంటే ప్రజలను ఆకర్షితులను చేయడానికి ఈ ప్రోగ్రాం ఎంచుకున్నారు. అంటే ఈ గొడవ ఎప్పటి నుంచో ఉంది, రామాలయం నిర్మించాలని కొన్ని దశాబ్దాల సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. బట్ ఈ మూమెంట్లోనే ఓపెన్ చేయడం, విగ్రహ ప్రతిష్ఠించడం, ఇవన్నీ ప్రజలను ఆకర్షించడానికే, ఓట్ల కోసమే అని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. మళ్ళీ ఇంకొకటి బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని అదొక వాదన ఉంది. ఈ రెండిటికి మీరు ఏం సమాధానం చెప్తారు? 500 సంవత్సరాల నుంచి ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి మెజారిటీ హిందువుల మనోభావాలు గాయపడేలా చేసినటువంటి ఒక అయోధ్య రామ మందిర అంశం అనేటువంటిది, రామ మందిరాన్ని కూల్చివేసి ఒక మసీదు కట్టడం అనేటువంటి అంశము ఇవాళ 30-40 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు కూడా గతంలో దారితీసింది. మరి మీరు సెక్యులర్ పార్టీయే కదా, కాంగ్రెస్ పార్టీది, మీరు అధికారంలోనే ఉన్నారు కదా, మరి ఎందుకు ఇన్నాళ్ళ నుంచి ఆ అంశాన్ని పరిష్కరించలేదు? ఎందుకు ఇన్నాళ్ళ నుంచి కూడా మెజారిటీ హిందువులు ఎవరైతే ఉన్నారో, ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనోభావాలని గౌరవించలేదు? మీకు చేత కాలేదు. ఇవాళ 10 సంవత్సరాలు అయింది మేము అధికారంలోకి వచ్చి, సామరస్యంగా చిన్న గొడవ కూడా జరగకుండా, ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా కోర్టు ద్వారా ఈ అంశం అనేటువంటిది సామరస్యంగా సాల్వ్ అయింది. ఇవాళ 1 సంవత్సర కాలంలో అద్భుతమైనటువంటి ఒక దేవాలయం నిర్మిస్తే భారతదేశ ప్రజలు, హిందువులంతా కూడా సంతోషపడుతున్నారు. మళ్ళీ మా రాముడికి గౌరవం దక్కింది, మళ్ళీ మా రాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగింది అని భావిస్తున్నారు. మా ఇంటి దేవుడు మళ్ళీ కొలువైండు అని ఆశపడుతున్నారు, సంతోషిస్తున్నారు. అటువంటి ప్రజల సంతోషాన్ని మీరు పంచుకోలేకపోయినరు, మీరు ఆహ్వానించలేకపోయినరు. అదే ఒక మసీదు కడితే, ఒక చర్చి కడితే మీరు పోకుండా ఉండేవాళ్ళ? ఏమనంటే మా సెక్యులర్ పార్టీ అని చెప్పి వెళ్ళేవాళ్ళు కదా. మరి వాళ్ళు ఒక అయోధ్య రామ మందిరం కడితే మీరు ఎందుకు పోలేదు? అలాంటప్పుడు మీరు సెక్యులర్ ఎట్లయితారు? మీది మతతత్వ పార్టీ. ఇవాళ మీది క్రిస్టియన్ల పార్టీ, మీది ముస్లింల పార్టీ, మీది హిందువుల పార్టీ కాదు. హిందువుల మనోభావాలతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. 100% దిస్ ఇస్ ట్రూ. మేడం, అంటే ఇప్పుడు 2024 బడ్జెట్ బిల్ అనేది రిలీజ్ అయింది కదా, అందులో అంటే మహిళలకు సంబంధించి కానీ అట్లాంటి బిల్లు, ఆ బడ్జెట్ మీద మీ అభిప్రాయం? ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అమ్మ. యాక్చువల్లీ ఇదేంటంటే ఇది కంప్లీట్ బడ్జెట్ కాదు. ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు పెట్టేటటువంటి బడ్జెట్ అనేటువంటిది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. సో దీంట్లో పెద్దగా కొత్తగా చేర్చే అంశాలు ఏమి ఉండవు.
అంటే ఈ ప్రభుత్వము ఎట్లా నడుస్తోంది, బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటివి ఎట్లా ఉంటాయి అనేటువంటిది చెప్పుకోవటమే. ఇవాళ బడ్జెట్ సమావేశానికి వెళ్లే ముందు రాష్ట్రపతి ముర్ము గారు స్వీట్ తినిపించారు నిర్మలా సీతారామన్ గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి. సో అది మహిళా సాధికారికతకు నిదర్శనం. ఇవాళ ఒక మహిళా రాష్ట్రపతిగా ఉన్నారు, ఒక పూర్తిస్థాయి ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళ ఉన్నారు. మీరు మహిళల గురించి అని అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి విదేశాంగ మంత్రిగా మహిళ ఉన్నారు, పూర్తిస్థాయి రక్షణ మంత్రి మహిళ ఉన్నారు, పూర్తిస్థాయి ఆర్థిక మంత్రి మహిళ ఉన్నారు. 12 మంది మహిళలు ఎప్పుడు భారతదేశ చరిత్రలో లేదు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. 8 మంది మహిళలు గవర్నర్లుగా ఉన్నారు. మొన్న 26 జనవరి నాడు త్రివిధ దళాల కవాతు కూడా మహిళలు నిర్వహించినారు. అంతకుముందు ఆర్మీలో మహిళలు లేరు, మీరు సైనికులుగా. బట్ భారతీయ జనతా పార్టీ మహిళలను కూడా సైనికులుగా విధులు నిర్వహించేటటువంటి అవకాశాన్ని కల్పించింది. ఇవాళ పారామిలిటరీ దళాలలో మహిళలు ఉన్నారు. ఇవాళ మహిళల పేర్లపైనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇల్లు నిర్మిస్తున్నారు. మహిళల పేర్లపైనే మెజారిటీ ముద్రా లోన్లు ఇస్తున్నారు. మహిళల పేర్లపైనే వచ్చేటటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం సురక్ష బీమాలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఇచ్చినటువంటి మొన్నటిదాకా ఇచ్చిన కేసీఆర్ కిట్లో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది. అంగన్వాడీలకు ఇచ్చేటటువంటి శాలరీస్ మీద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నది. ఇవాళ మహిళల కోసము ప్రతి చోట మహిళల రక్షణ చట్టం కూడా, రక్షణ కోసం కూడా ఇవాళ త్రిబుల్ తలాక్ అనేటువంటి దాన్ని రద్దు చేసి ముస్లిం మహిళల గౌరవాన్ని కాపాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా భారతీయ జనతా పార్టీ మహిళా పక్షపాతి. అన్నిటికీ మించి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు చేయని మహిళా రిజర్వేషన్ అనేటువంటి దాన్ని చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మేడం, అంటే మీరు మీ అంటే ప్రొఫెషనల్గా మీ దగ్గరికి వెళ్తే మీరు ఫస్ట్ న్యూస్ క్యాస్టర్, ఆ తర్వాత పొలిటికల్గా మీరు వచ్చారు. మిమ్మల్ని తీసుకొచ్చింది కేసీఆర్ అయినా? కాదమ్మా, నేను ఈటీవీలో న్యూస్ చదివేదాన్ని. ఈటీవీ నుంచి అనేక ఛానళ్ళలో అనేక సంస్థల్లో నేను పనిచేశాను. అందులో భాగంగానే నేను టీ న్యూస్లో కూడా పనిచేశానే తప్ప రాజకీయాల్లోకి నన్ను కేసీఆర్ గారు తీసుకురాలేదు. నాకు వారి పార్టీతో కూడా నాకు సంబంధం లేదు. అంతేలా? అంటే మీరు అన్నారు కదా, అంటే కవితను హైలైట్ చేయడానికి మిమ్మల్ని పక్కకు జరిపారు. అది కాదు, యాక్చువల్లీ కాదు. నేను టీ న్యూస్లో ఉన్నప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో కూడా భాగస్వామురాలు అయినప్పుడు కొన్ని కార్యక్రమాలకు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక సంఘాల వాళ్ళు నన్ను పిలిచినప్పుడు నన్ను బతుకమ్మ పండుగకి గెస్ట్గా వెళ్ళకూడదు, కవిత మాత్రమే వెళ్ళాలి అన్నప్పుడు గొడవ తీవ్ర స్థాయిలో జరగటం వల్ల అప్పుడు నేను ఆ సంస్థలో పనిచేయకుండా బయటికి రావడం జరిగింది. అట్లా అదర్వైజ్ నాకు టీఆర్ఎస్ పార్టీలో నేను ఎప్పుడు లేను. ఓకే. అంటే మేడం, మీకు ఫస్ట్ మీరు యువ తెలంగాణ అని ఒక పార్టీ పెట్టుకున్నారు, ఆ తర్వాత బీజేపీలో విలీనం చేసింది. బీజేపీనే స్పెసిఫిక్గా మీరు ఎందుకు ఎంచుకున్నారు? నాకు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పట్ల అభిమానం ఉండేది. భారతీయ జనతా పార్టీ ఐడియాలజీకి నేను కొద్దిగా దగ్గరగా ఉంటాను. సో కాబట్టి బీజేపీలోనే విలీనం చేస్తే మంచిది అనేటువంటి ఆలోచన ఉండటం వల్ల బీజేపీలోనే విలీనం చేయడం జరిగింది. ఓకే. అంటే మీరు పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి గల కారణం ఏంటి? అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశం కోసం ధర్మం కోసం పోరాడేటువంటి విధానమైన తెలంగాణలో అప్పుడున్నటువంటి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని చాలా ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిణామ క్రమమైన ఇదంతా చూసినప్పుడు ప్లస్ అంతకుమించి కూడా నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం పార్టీ పట్ల ఉండటము. సో భారతీయ జనతా పార్టీలో అయితే మనం కంఫర్టబుల్గా పనిచేసుకోవచ్చు అనేటువంటి ఒక నమ్మకం కూడా ఉండటము. సో భారతీయ జనతా పార్టీలో ఉండడం వల్ల నేను పనిచేయాలనుకునేటటువంటి విధానానికి దీనికి సింక్రనైజ్ అవుతుంది. కాబట్టి అంటే మీరు అదే అంటే యువ తెలంగాణ పార్టీనే ఉండి అందులోనే అదే నడిపించుకుంటుంటే పాసిబుల్ కాకుండా ఉండేదా మేడం? అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీని రన్ చేయటం అనేటువంటిది చాలా ఆర్థికపరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి అంశము. దాంతోపాటు ఏంటంటే ప్రజలంతా కూడా అప్పుడు ఎవరి దగ్గరతో మాట్లాడినా కూడా అందరు కూడా ఒక సలహా ఇచ్చారు మాకు. సో ఇండిపెండెంట్గా ఇప్పుడు మళ్ళొక ప్రాంతీయ పార్టీని పెట్టడం కంటే అసలు జాతీయ పార్టీల సిస్టమే రాబోతున్నటువంటి భారతదేశంలో మీరు జాతీయ పార్టీలో విలీనం చేయడం మంచిది. ఒక జాతీయ పార్టీ ప్రతినిధిగా మీరు ఎక్కువ కొట్లాడగలుగుతారు ప్రజల పక్షాన అన్నప్పుడు కొన్నాళ్ళు ఆలోచించాము. బట్ అది అల్టిమేట్గా ప్రజల నిర్ణయము. మా సన్నిహితులు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి నిర్ణయాన్ని గౌరవించి పార్టీని విలీనం చేయడం జరిగింది. మేడం, అంటే ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉన్నారు, అంటే ఒక మహిళ నార్మల్గా రోడ్డు మీద నడుచుకుంటూ పోతేనే రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు అంటే ఒక న్యూస్ క్యాస్టర్గా, ఒక మదర్గా, అంటే ఒక ఇంటికి కోడలుగా, అంటే మీరు ఇన్ని స్టేజెస్ ఉన్నాయి మీ ఒక్కరిలో. ఎన్నో రకరకాల అంటే కామెంట్స్ కానీ అంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండే ఉంటారు. మీరు ఇవన్నీ తట్టుకొని ఈ స్థాయికి నిలబడ్డారంటే ఏంటి కారణం? అంటే ప్రతి మహిళకు కూడా వాళ్ళు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, రాజకీయం చేసినా, ఏది చేయకుండా ఇంట్లో గృహిణిగా ఉన్నటువంటి మహిళలకు కూడా అనేక ఛాలెంజెస్ ఉంటాయి.
ప్రతి చోట కూడా కుటుంబం నుంచి ఉంటాయి, సమాజం నుంచి ఉంటాయి, బంధువర్గం నుంచి ఉంటాయి, మిత్రుల దగ్గర నుంచి ఉంటాయి, రోడ్డు మీదకి పోతున్నప్పుడు హ్యాండిల్ చేయాల్సినటువంటి సమస్యలు కూడా ఉంటాయి. ఒకటి వ్యక్తిగత దాడి చేస్తారు, ఒకటి మనం చేస్తున్నటువంటి పనిని దగ్గర దాడి చేస్తారు. మనం ఒక మహిళ ఎదుగుతుంటే ఆ మహిళను కనుక ఓర్వలేరు అని అనుకోండి, ఆ మహిళతో జెన్యున్ గా కాంపీట్ చేయలేరు, పోటీ పడలేని పక్షంలో వాళ్ళ క్యారెక్టర్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తారు, లేదంటే వాళ్ళను సెక్షువల్ గా హరాస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అనేక రకాలైనటువంటి దాడులు మహిళలపైన జరుగుతాయి. కానీ మనం ప్రిపేర్డ్గా ఉండి ఆ అవకాశం ఇవ్వకుండా, ఆ అవకాశం ఎవరైనా తీసుకున్నా కూడా దాన్ని చాలా ధైర్యంగా కనుక ఎదుర్కొనేటటువంటి వాతావరణాన్ని, అంటే వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు అనేటువంటి ఒక వాతావరణాన్ని కనుక మనం క్రియేట్ చేసామనుకోండి, మనల్ని చూసినప్పుడే మన హావభావాలు కానీ, మన డ్రెస్సింగ్ కానీ, మనం ఉండేటువంటి పద్ధతి కానీ, మనం మాట్లాడేటువంటి విధానం కానీ, సో అవతలి వ్యక్తికి మన పట్ల గౌరవాన్ని, ఆ భయాన్ని కలిగిస్తే మన సమస్యలు సగం అక్కడే సాల్వ్ అయిపోతాయి. ఓకే. అంటే మేడం, ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే మీకు వెనుక సపోర్ట్ ఎవరున్నారు, అంటే మెయిన్ పర్సన్ ఎవరు చెప్తారు? ఇవాళ మీడియాకు వచ్చినప్పుడు నాకెవరూ లేరమ్మా. మీడియాకు వచ్చినాడు నేను ఈనాడులో ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నాను. వాళ్ళు పెట్టినటువంటి అన్ని పరీక్షల్లో నేను పాస్ అవ్వడం ద్వారా, వాళ్ళు ఒక 5-6 రౌండ్స్ చేసినటువంటి ఇంటర్వ్యూస్లో నేను సెలెక్ట్ అవ్వడం ద్వారా ఈనాడు సంస్థలోకి వచ్చాను. అక్కడి నుంచి మిగిలినటువంటి సంస్థలలో కూడా వాళ్ళు ఆహ్వానించినప్పుడు నాకు వచ్చినటువంటి బాధ్యతను నేను నాకు చేతనైనంతగా నేను నిర్వర్తించినాను. ఆ తర్వాత నాకు మీడియాలో వచ్చినటువంటి ఐడెంటిటీ తోటి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లో కూడా ఇప్పటివరకైతే దేవుడి దయ వల్ల సో ఆ గుర్తింపు అదైతే ఉంది. సో ఇంకా భవిష్యత్తులో నాకు అవకాశాలు రావాలని, నేను మరింత పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం. అంటే ఇప్పుడు పొలిటికల్గా ఉన్న వాళ్ళు, అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఎంతో కొంత వెనకేసుకునే ఉంటారు. అంటే మీ విషయంలో ఏం జరిగింది? అంటే ఏం వెనకేసుకుంటారు? డబ్బు, ఆర్థికంగా మేడం. అంటే ఎట్లా, ఎవరు వెనకేసుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నాడు మేడం, అంటే ఇది దాదాపు అంటే సొసైటీ అందరికీ తెలిసిన విషయమే. భూ కబ్జాలు కానీ, ఇంకా ఆర్థికంగా డబ్బులు కానీ అట్లాంటివి వెనకేసుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్త పర్సన్ నేను రాజకీయంలోకి వెళ్తున్నారా అని అంటే ఇంకేంది, ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఇవి సరిపోతలేవేమో అని ఆ ఉద్దేశం ఏర్పడింది ప్రజెంట్. అంటే పొలిటికల్ అంటే అయ్యో వాళ్ళు మంచి చేయడానికే వెళ్తున్నారు అనే దానికంటే ఆర్థికంగా వెనకేసుకోవడానికి పోతున్నారనే వాదన అయితే ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? అది అందరికీ వర్తించదు. ఇప్పుడు ఏ వ్యక్తికి కూడా కొంతమంది రాజకీయాల్లోకి నిజంగా నిస్వార్థంగా సేవ చేయడం కోసం వస్తారు. కొంతమందికి చాలా డబ్బులు ఉంటాయి, వాళ్ళకి వేరే డబ్బు బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ రాజకీయాల్లోకి రావడం ద్వారా, ఏదో ఒక పదవి రావడం ద్వారా ప్రజలకి ప్రజాక్షేత్రంలో ఉండొచ్చు, మనకు ఒక ఐడెంటిటీ ఉంటుందని వచ్చే వాళ్ళు ఉంటారు. ఈ ప్రొఫెషన్ని ఇష్టపడి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఆ పార్టీ జెండా కింద పనిచేయాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో అందరినీ మనం ఒక్క ఘాటి కింద కట్టలేం. అన్ని రాజకీయ పార్టీల్లో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో ఏబీవీపీ కార్యకర్తలు దగ్గర నుంచి మీరు చూస్తే ఫుల్ టైమర్స్ ఉంటారు. ఏది ఆశించకుండా కుటుంబాలను కూడా వదిలేసి వచ్చి పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. మా పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు. మీరు కిషన్ రెడ్డి గారిని చూడండి, ఏం ఆస్తులు ఉన్నాయి. లక్ష్మణ్ గారిని చూడండి, ఏం వెనకేసుకున్నారు. బండి సంజయ్ గారిని చూడండి, ఏం ఆస్తులు ఉన్నాయి. మాకు రాష్ట్రపతి బుర్బు గారు ఉన్నారు, ఏం ఆస్తులు ఉన్నాయి. మా గవర్నర్ తమిళసై గారు ఉన్నారు, ఏం ఆస్తులు ఉన్నాయి. మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఏం ఆస్తులు ఉన్నాయి వారికి. అంటే ఆ అభిప్రాయం అనేటువంటిది అందరికీ వర్తించదు. కాబట్టి అట్లనే రాణి రుద్రమకు కూడా అంతే. ఓకే మేడం. అంటే ఇప్పుడు కేంద్రంలో ఉంది బీజేపీ. మణిపూర్లో అన్ని హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయింది? ఎందుకు అంటే చాలా టైం పట్టింది, ఎందుకు మేడం? మౌనంగా ఏం ఉండిపోలేదు. మణిపూర్ని మీరు భౌగోళికంగా చూస్తే మణిపూర్ ఏం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా ఉండదు. మణిపూర్లో అసలు ఒక్కొక్క విలేజ్కి మీరు వెళ్ళాలంటే కూడా ఎన్నో కొండలు గుట్టలు దాటిపోయి, అది ఈశాన్య ప్రాంతము, హిల్ ప్లేస్ అది. సో వెళ్ళాలంటే మీరు రీచ్ కావాలంటేనే ఒక 24 గంటలు 48 గంటలు పట్టేటటువంటి పరిస్థితి. సిగ్నలింగ్ వ్యవస్థ ఉండదు, ఇంటర్నెట్ సౌకర్యం కూడా తక్కువ. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అట్లాంటిది. కాబట్టి కొన్ని సంఘటనలు కొన్నిసార్లు అందులో రాజకీయ ప్రేరేపణలు జరిగి ఇతర పార్టీల జోక్యం ఉండి దాన్ని పొలిటిసైజ్ చేసినప్పుడు కొన్ని చేయి దాటిపోతాయి. ఇప్పుడు అంతా కంట్రోల్డ్గా ఉండి అంతా చేరుకునేటువంటి వ్యవస్థ ఉన్న చూడనే మనకు కొన్ని గంటల సమయం పడుతుంది ఏదన్నా అనుకోని అరాచకం జరిగితే. బట్ అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నిటినీ కూడా అన్నీ సద్దుమణిగిపోయిన తర్వాత ఎప్పుడో తీసినటువంటి వీడియోలని మళ్ళీ బయటికి టెలికాస్ట్ చేసి మళ్ళీ బయటకి పోస్ట్ చేయడం, 1 నెల 2 నెలలు 3 నెలల తర్వాత చేయడం ద్వారా మళ్ళీ ఆ అంశం రగిలిందే తప్ప అదర్వైజ్ నేషనల్ పార్టీగా, అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, మహిళల గౌరవాన్ని కాపాడే పార్టీగా, హింసకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ
అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని సామరస్యంగా సద్దుమణింప చేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అక్కడ ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఓకే మేడం. అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ రాజకీయాల్లో ఉన్నారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ఎప్పుడు చూడు ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద ఆరోపణలు చేయడం, ఇట్లా ఒకరికొకరు మాటలు అనుకోవడం, మాటల యుద్ధం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా మేడం అసలు ఎందుకు వచ్చావురా రాజకీయాలకి అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదు. ఎప్పుడు అనిపించలేదు. మీరు అంటే ఇప్పుడు ఇటు ఫ్యామిలీని, ఇటు ఈ పార్టీ పనుల్ని ఇవన్నీ మేనేజ్ అంటే అన్నిటికీ అంటే పర్ఫెక్ట్ టైం మీరు ఇవ్వగలుగుతున్నారా మేడం? ఇవ్వచ్చు. అంటే మనము ఎట్లా డిజైన్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం మన పిల్లలకి ఏం చెప్పుకుంటాం, మన కుటుంబ సభ్యులకి ఏం చెప్పుకుంటాం, మన భర్తకి ఏం చెప్పుకుంటాము, మనము మనకున్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటాము, ఆఫీస్కి ఏ టైం ఇవ్వాలి, ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఏ టైం ఇవ్వాలి, నియోజకవర్గంకి వెళ్తే ఏ టైం ఇవ్వాలి, కుటుంబ సభ్యులకి ఏ టైం ఇవ్వాలి, క్వాలిటీ టైంని కేటాయించగలిగితే, దాన్ని వర్క్ డివిజన్ అనేటువంటిది చేసుకోగలిగితే, ప్లానింగ్ కనుక ఉంటే ఏదైనా కూడా సాధ్యం. ఓకే మేడం. ఇప్పుడు తెలంగాణలో స్టార్టింగ్లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రగ్స్ ఇష్యూ బాగా జరిగింది మేడం. అంటే స్టిల్ ఇప్పటికి కూడా అంటే తెలియకుండా జరుగుతూనే ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? తప్పకుండా డ్రగ్స్, మద్యం అనేటువంటివి, గంజాయి అనేటువంటివి ఇవన్నీ కూడా యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. నిన్న మొన్న కూడా చూసాం మనం, గంజాయి చాక్లెట్లు అనేటువంటివి తెలంగాణలో పట్టుకున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ బాగా ప్రోత్సహించింది. స్వయంగా కేటీఆర్ గారి బంధువులే ఇక్కడ మొత్తము పబ్ కల్చర్ని పెంచడం జరిగింది. సో డ్రగ్స్ అనేటువంటి ఊళ్ళల్లో, పాన్ షాపులలో కూడా దొరికేటటువంటి పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న జూనియర్ కాలేజీలలో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. స్కూళ్ళల్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. అనేక సందర్భాల్లో కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనకి ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్తే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. సో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా మేము చెప్తున్నాం, ముందుగా ఈ గంజాయి, పబ్ కల్చరు, బార్ షాపులు, ఈ ఊళ్ళల్లో ఉన్నటువంటి ఏవైతే ఈ లిక్కర్, విపరీతమైనటువంటి లిక్కర్ సరఫరా ఏదైతే ఉందో, సో వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయాలనేటువంటిది మేము చెప్తున్నాము. డెఫినెట్గా దానికోసం మేము పోరాటం కూడా చేస్తాం. సమాజంలో మార్పు రావాలి, ఈ అంశంలో మార్పు రావాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే విద్యారంగంలోనా, వైద్య రంగంలోనా, డ్రగ్స్ కల్చరా, యువతలోనా, ఏ అంశంలో మార్పు రావాలి అంటే ఏం చెప్తారు మీరు? ఒకటి, మహిళలను చూసేటటువంటి విధానంలో ఇంకా మార్పు రావాలి. మహిళలు కూడా పురుషులకు సమానంగా అన్ని అవకాశాలు కూడా మహిళలకు రావాలి. ఒక గౌరవప్రదమైనటువంటి దృక్పథంతో మహిళలను చూడాలి. సాటి మహిళలు కూడా మహిళలకు చేయూతనిచ్చి, అవకాశాలు వచ్చినప్పుడు గౌరవించి, ప్రోత్సహించి, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ కనుక ఇవ్వగలిగితే డెఫినెట్గా ఒక మార్పు సాధ్యం. జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలు కనుక ఆర్థికంగా వృద్ధిలోకి వస్తే ఆటోమేటిక్గా ఈ సమాజం అంతా కూడా, దేశమంతా కూడా వృద్ధిలోకి వస్తుంది. మీరు అంటే 2 times మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఓటమి అనేది మీరు చూసారు కదా, ఏమనిపించింది మేడం మీకు అప్పుడు? అంటే మన ప్రణాళికలో లోపం ఉంది, మనం ప్రజల్లోకి వెళ్ళే విధానంలో లోపం ఉంది. కాబట్టి ఈ లోపాలను సరిచేసుకొని ప్రజలకు నమ్మకం కలిగిస్తే తప్పకుండా గెలిపిస్తారు. ఓకే మేడం, లాస్ట్ ఇంకా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్తోనే ఇది క్లోజ్ చేసేద్దాం ఇంటర్వ్యూ. ఓకే మేడం, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ టైమ్ ఆఫ్ ఎ డే అంటే ఏం చెప్తారు? ఎర్లీ మార్నింగ్. అంతే. ఓకే, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ వీక్నెస్? స్లీపింగ్. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్? కాన్ఫిడెన్స్. ఓకే, బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ హ్యాడ్? లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సిరిసిల్ల ఎలక్షన్. ఓకే, బెస్ట్ ప్లేస్? నర్సంపేట్. ఓకే, ఫేవరెట్ హీరో? సినిమాలు పెద్దగా ఇష్టమేమి ఉండదు, బట్ నాకు చిరంజీవి గారు, నాగార్జున గారు, వాళ్ళ సినిమాలు కొద్దిగా చూసేదాన్ని కాబట్టి వాళ్ళు. మీకు ఇష్టమైన ఫుడ్ అయితే నాకు తోటకూర, అన్నం. ఓ ఓకే మేడం. పొలిటికల్ లీడర్? జయలలిత. యువర్ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే భగత్ సింగ్. ఓకే, ఇంకా ఎన్టీఆర్ అంటే మీ ఫ్యామిలీలో బెస్ట్ అంటే మీకు ఇష్టమైన వాళ్ళు? అందరు ఇష్టమే, బట్ ఒక బెస్ట్ పర్సన్? మా అమ్మ, నాన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు చాలా మంచి విషయాలు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.